మిస్ వెన్నెల అర్జెంట్ గా మీ ఇంటి టెర్రస్ మీదకి రా. సరే కానీ నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టున్నావు. మనం ఎప్పుడైనా గొడవపడి విడిపోయే సిచ్యువేషన్ వస్తే ఈ చూడు, ఇది చూడడానికి 2 ముక్కలే కానీ ఒక్కటే మనలాగా. నన్ను వదిలే, నీకు కావాల్సింది అయిపోయిందిగా. ఏమైంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? చెట్టి అన్నా చాయ్. రే తాగరా చాయ్. ఏంద్రా తాగేది? అట్లా చెప్పి పిక్తే ఏంద్రా దాని అర్థం? అసలు ఏమనుకుంటుందిరా నా గురించి? అది పిచ్చోళ్ళే కనిపిస్తున్నారా నేను? ఏందే అసలు ఏమనుకుంటున్నా నా గురించి? పిచ్చోళ్ళే కనిపిస్తున్నానా? హౌలేగాని లెక్క ఒర్రకు. అవులాగన్నా? నేను అవులాగన్నా? ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపోయిందా నువ్వు మంచిదానివి? ఏం తెలియకుండా మొత్తం నీ వల్లనే. ఏంది? నా వల్లనా? నీ వల్లనే. నేనేం చేసిందే? నువ్వే చేసినావు. నీ చెప్పులు తీసుకుపోరాదా మళ్ళీ? చెప్తా నా కొడుక, మా బాబాయ్ డౌట్ వచ్చింది. నేను మీ నాన్నంత మంచి అయితే ముచ్చట కూర్చుండబెట్టి అడిగేటోని. బయట పరువు కోసం సంపి ఎరువేసేస్తా. ఆ పనింట్లో చేస్తే ఏం చేస్తానో ఆలోచించు. దీని బ్యాగ్ చదువు కాలేజీలో ఇడిచిపెట్టి వస్తా. అవసరం లేదు, నేను ఆటోలో పోతా. నిన్ను కొట్టిందా? శివ, నేను చెప్పేది విను. నిన్ను కొట్టిందా? ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో. శివ కూల్. కృష్ణ కుమార్, నా కూతురు నా ఇష్టం, నేను కొట్టుకుంటా చంపుకుంటా అనే రైట్ నీకు ఉందేమో. అది నా పిల్ల, నువ్వెట్లా చేసుకుంటావు అని అనే రైట్ నాకు ఇప్పుడు లేదు. నేను ఒప్పుకుంటా. కానీ ఏదో ఒక రోజు నీ రైట్ని నేను రాంగ్ చేసే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఆపనికి అడ్డుకోనికి చాలా దారులు ఉండొచ్చు. మిడ్-నైట్ టైంలతో సిట్టింగ్ చేసావేమో, డే లైట్ల పోలీసులతో పరామర్శాలు ఉంటాయేమో, కానీ డే అండ్ నైట్ నీ కూతురు నాతో ఉండే రోజు వస్తుంది. రాసి పెట్టుకో. ఆ రోజు చెప్తా. చెయ్యి చేసుకుంటావా? చెత్తనా. ఈ ఇల్లును గమనించినవా? 15,000 స్క్వేర్ ఫీట్ అంటే నీ గల్లెంత? ఇట్రా. ఇంట్లో 6 బెడ్రూమ్లు, ఎవరిది వారికి. ప్రతి దాంట్లో ఏసీ ఉంది. మా ఇంటికి నెలకు 5,000 కరెంటు బిల్లు. ఆ 5,000తో నీ ఇల్లు నెల గడుస్తుంది. నా కారు 35 లక్షలు మొన్ననే ఉన్నా. దాని స్టార్టింగ్ మోడల్ కొనాలన్నా నీ జీవితం 60% అయిపోతుంది. ఇక నా భూములు బినాముల గురించి చెప్తే నువ్వు వీన్నే ఫీల్ అయిపోతావు. డబ్బుదేముందిరా, నీ అసలు పని పాడాలని ఎవడైనా చేస్తాడు. కానీ ఆస్తి పాస్తులు నీ అసలు పాలు కాకుండా కాపాడాలంటే ఎంత ఓర్పు ఉండాలో తెలుసా?
ఓ మళ్ళీ ఇటువంటి పిట్టే కథలు పడ్డావనుకో మట్టిలో పాతేస్తా, గుర్తు పెట్టుకో. పో దుబాయ్. నల్ల వస్తుందిగా నీళ్ళన్న బట్టి రాదారా శివ? ఇంకా సత్యక్కను 5,000 రూపాయలు అడిగినరా. ఎందుకే? ఎందుకేందిరా ఈ నెల సామాన్లకు? మా ఇంటికి నెలకు 5,000 కరెంటు బిల్లు. ఆ 5,000తో నీ ఇల్లు నెల గడుస్తుంది. ఈ నెల ఎట్లన్నా గడిచింది కానీ మళ్ళా నెల ఎట్లనో ఏమో శివ. ఏమన్నా పని చేయరా జరా, పొట్టి ఉండకురా జరా. శివ శివ వెన్నెల చెప్పు. ఏంటి కథలా? ఫోన్ లిఫ్ట్ చేస్తలే. కలవాలి రా, మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఊరెళ్ళారు, వచ్చే లోపు రావాలి ఫాస్ట్గా. ఈఎంఐ నువ్వు కడతాను కడతావు నెలకు, నా పైసలు కరెక్ట్ కట్టు నెలలకి. సరే కడతారా అట్లా దమ్దం చేయకరా. అరే దమ్దం చేయకుంటే ఎట్లుంటుంది నాకు అర్థం. నీకు నిజంగా దిమాక్ లేదు. అసలు నేను ఎవరు పోమన్నాను మా ఇంటికి? 2 రోజులు నీకు ఇవ్వకపోతే నువ్వు ఏదంటే అదరా, నువ్వు ఎట్లా అంటే అట్లా నువ్వు ఏమైనా చేసుకున్నావు. నీకు ముందే చెప్పినా మా బాబాయ్ చాలా డేంజర్ అని. ఓ పోటుగా లేకపోయాను. ఇప్పుడు ఏమైంది? అంతా సెట్ చేద్దాం అనుకున్నా, అన్ని 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 స్మాష్ చేసేసినాం. అంతేలే, బాధ్యతలు ఉంటే తెలుస్తుండే. మీ రోల్లో ఏందో నాకు అస్సలు తెలియదు. చక్కగా నుంచి పోతే బుద్ధ వలుగుతో చెప్తున్నా. ఏంటే పెద్ద టీచర్ అమ్మలా క్లాస్ బిక్తున్నావు? మీ బాబాయ్ నా ఔకత ఎంతో గుర్తు చేసిండు. నువ్వు నన్ను పురాగా అవులాగా నన్ను పూజ చేస్తున్నావా? ఇగో ఈ కోపంతోనే ఇంత దాకా తెచ్చినావు. సరే ఏం చేయనో చెప్పే చేస్తా. ఏం చేయనో చెప్పే చేస్తా. ఏదైనా పని, బతకడానికి ఏదైనా పని, నన్ను జీవితాంతం పోషిస్తావన్న భరోసా. నాకే పని చేత కదా. ఆలోచించు శివ, ఏ మనిషికైనా ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీ. నువ్వు కాలక్షేపానికి చేసే పనులు కూడా లైఫ్ తీసుకోకు, అదే నీ లైఫ్ అయి ఉండొచ్చు.
ఫోటోగ్రాఫర్ అయితా. Lights off, red alert. It's time to put in work. Better now before I get put in the dirt. Another sucker just got his feelings hurt. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితా. Got exposing sunburn. తాత అయిపోయింది, రేపు పొద్దున తీసుకో. అన్నా ఏంది? కొంచెం మాట్లాడాలన్నా మీతోని. ఒక్క నిమిషం, పింపుల్ తీసేస్తున్నా. చెప్పేంటి అన్నా, మీ దగ్గర ఫోటోగ్రాఫర్గా జాయిన్ అవుతానా? ఏంది నా దగ్గరనా? అవునన్నా. ఇంతకుముందు ఎక్కడ చేసినావా ఫోటో ఫిల్లా? లేదన్నా, కానీ ఫోటోలు మంచిగా తీస్తానా. నీ బొంద తీస్తుంది. ఇన్నేళ్ళ కూడా చేస్తున్నా, నాకే ఆర్డర్లు చక్కగా ఇస్తలేడు. ఇక నువ్వు కొత్త తీసేలుగా పెడుతుంది. అన్నా, ఏ ఫీల్డ్కైనా కొత్తదనం వస్తేనే బాగుంటుంది అన్న. మరీ ముఖ్యంగా ఫోటో ఫీల్డ్కి. అన్న, మన ఊర్లో నువ్వు ఒక్కనే ఫోటోగ్రాఫర్. అన్నీ నీకే చెప్పాలంటే డేట్లు కూడా కుదిరే అన్న. అంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నా. ఒక్క ఛాన్స్ అన్న, నేనేందో ప్రూవ్ చేసుకుంటానా. సరే, రేపు పంచల ఫంక్షన్ ఉంది, రా చూద్దాం నీ కొత్తదనం ఏందో. పంచల ఫంక్షనా? ఓకే అన్న, ఓకే, వచ్చేస్తా. మా అమ్మ నువ్వు ఫోటోగ్రాఫర్ అవుతావు, ఖచ్చితంగా అవుతావు. అన్న, ఫస్ట్ ఏదో పెద్ద ప్రోగ్రామ్ చెప్తాం అనుకుంటే ఈ పంచల ఫంక్షన్ అన్న. అరే, ఊర్లలో ఇవే ఉంటాయి రా, ఇవి తప్ప వేరే దొరికాయి. అయినా వీటిలో ఉండే కిక్కు పెద్ద వాటిలో దొరకదు రా, ఇంకెందుకు. ఓకే. పైకి చూడు. చూస్తామని అవుతుందా లైటింగ్ సెట్? అన్న, నేను తీస్తాను ఇప్పుడు. ఒక నిమిషం ఆవు. నాన్న, ఒక్కసారి ఇప్పుడు తీస్తాను, ఇప్పుడు తీస్తాను. అరే ఆవురా, ఒక నిమిషం ఆగు. ఏ బాబు, కొంచెం జరుగు, జరగమ్మా, కొంచెం ఇటు జరుగు. ఇప్పుడు తీస్తాను, తీస్తాను. తీరా ఇవ్వండి. ఫోటో తీస్తానే కదరా, దానికి నీ అర్హత ఉందా? ఫోటో సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోవా? అన్న, ఒకటే ఫోటో అన్న తీసింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెత్తికి చాలు. ఫోన్లో తీసినట్టు అనుకున్నావు, కెమెరాలో తీసాడు. ఫోన్ 200 grams ఉంటుంది, కెమెరా 600 grams ఉంటుంది. ఫోన్లో సాచురేషన్, ఫోకస్ స్టేబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇచ్చినా తీస్తారు, కానీ కెమెరాలు అట్లా కాదు కదా. దీన్ని పట్టుకోవడమే ఒకలా పట్టుకోవాలి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మూమెంట్ ఆబ్జెక్ట్ తగ్గట్టు ఉండాలి. బ్రైట్నెస్, కలర్, సాచురేషన్, లైటింగ్ తగ్గట్టు మార్చుకోవాలి. ఇన్ని మెయింటైన్ చేస్తేనే ఫోటోగ్రాఫర్ అనేది. ఓ పక్కకో పోయి లైట్ సెట్ చేయి. జరగమా, కొద్దిగా పక్క జరుగు. కొద్దిగా జరుగు. జరగమా కొద్దిగా. ఇన్ని రోజులు మా ఫ్రెండ్స్ని ఫోటో తీస్తే అది చూసి మామ నువ్వు తోపురా, మామ నువ్వు తురుమురా అంటే నేను నిజంగా అంత తోపేమనుకున్నా. కానీ నాకు ఈరోజు అర్థమైంది, నేను ఎలా ఐఎమ్ యూజ్లెస్.
యూజ్లెస్. శివ ఏ మనిషి భూమి మీద కుత్తపుక్యానికి రాడు, ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో నీకు తెలిసిన రోజు నేను నువ్వు కొత్తగా చూసుకోవడం మొదలు పెడతావు. అలా చూసుకున్నప్పుడు నీకు ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని. శివ, చాలామంది ఈ స్టేజ్లోనే గివప్ చేస్తారు. బట్ ట్రస్ట్ మీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై అగైన్. వినరా, ఇది నాకు మోటివేషన్ ఇస్తున్నావా ఇప్పుడు నువ్వు? నాకు అవన్నీ తెలియదు శివ, నువ్వు మాత్రం ఇట్లా ఏదో కోల్పోయినట్టు మాట్లాడుకు అంతే. అసలు ఏమైందో అడగవా వినలా? ఏం అడగాలి? మహా అయితే నువ్వు చూస్ చేసుకున్న ఫీల్లో ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, అంతేగా. ఇది ఎక్కడలోలే. చూడు శివ, ఇష్టమైన పనిలో కనిపించని కష్టాలు ఎన్నో ఉంటాయి, అలా అని పని ఎడసబెట్టుకుంటారా? ఇక నేను చెప్పేది వినవా? ఏమో అన్నావు, ఫోటోగ్రాఫర్ అవుతా, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవుతా అని. ఏది ఇదేనా? ముందు అవి చూపెట్టు. చూడు శివ, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, వాటిని పరిష్కరించుకునే మార్గం చూడాలి కానీ పరేషాన్ కావద్దు. సఫర్ కాకు, సపోర్ట్గా నేనుంటా. పక్కన లేకపోవచ్చు కానీ పట్టించుకుంటా. అన్నీ చెప్పింది కానీ నా ప్రాబ్లం ఏంది, ఏం కథ అని మాత్రం అడగలే. మంచిదిరా నా పిల్ల. ఫోన్లో తీసినట్టు అనుకున్నావు, కెమెరాలో తీసుడు. ఫోన్ 200 grams ఉంటుంది, కెమెరా 600 grams ఉంటుంది. ఫోన్లో సాచురేషన్ ఫోకస్ స్టేబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇట్లా తీస్తారు, కానీ కెమెరాలు అట్లా కాదు కదా. దీన్ని పట్టుకోవడమే ఒకలా పట్టుకోవాలి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మూమెంట్ ఆబ్జెక్ట్ తగ్గట్టు ఉండాలి. బ్రైట్నెస్, కలర్, సాచురేషన్, లైటింగ్ తగ్గట్టు మార్చుకోవాలి. ఏడన్నా ఈరోజు పోదాం. వచ్చినావురా? ఈరోజు మెచ్యూర్ ఫంక్షన్ ఉంది, ఆ కెమెరా స్టాండ్ తీసుకో. అన్నా పోదా? ఈ ప్రోగ్రామ్ నువ్వే చేస్తున్నావు. అన్నా నేను తీసుడింది, నేను వచ్చే 2 రోజులు అవుతుంది. పైగా ఫొటోస్ కూడా మంచిగా అసలు చూసినావు కదా. మళ్ళా నీ పేరు ఖరాబ్ అవుతా అన్న, నువ్వు కూడా రా. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ప్రతిసారి ముట్టుకోవాల్సిన అవసరం లేదురా, ఒక్కోసారి చూస్తే కూడా అర్థమవుతుంది. ఫోన్ అయితే అన్నా, అరే పోరా బాబు, బొక్కలోది పోతే ఒక ప్రోగ్రామ్ పోతుంది. నువ్వు కాన్ఫిడెన్స్ కదా పోనాడు. శివ, ఇది నీకు అగ్ని పరీక్ష. ఓకేనా అన్న? ఇప్పుడు కాదురా, ఎడిటింగ్ కలరింగ్ అయిన తర్వాత ఆల్బమ్ వస్తుంది. వచ్చిన తర్వాత క్లయింట్ చూసినాక తెలుస్తుంది ఓకేనా కాదా అనేది. ఏం చేస్తున్నాడు? ఎడిటింగ్ కూడా నువ్వే చేయాలి, నేర్పిస్తుందా? ఇగో ఇట్లా కలర్ సెట్ చేయాలి.
ఇంట్లో ఎవరు లేరా? లేరు, బాబాయ్ బయటకు వెళ్ళాడు, పిన్ని వంట చేస్తాను. అరే ఏం కాదబ్బా, టెన్షన్ పడకు, బాగానే వస్తాయిలే. నా టెన్షన్ బాగా వస్తాయని కాదు, ఒకవేళ మంచిగా రాకపోతే క్లయింట్ రియాక్షన్ ఏందని. అరే టెన్షన్ పడకబ్బా, నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అవుతావు చూడు. నువ్వు అట్లా అనకేజరా, ఈ టెన్షన్ ఏది తట్టుకుంటలే. ఇక పెద్ద ఫోటోగ్రాఫర్ అయితే ఇంకెంత ఉంటుందో. అది టెన్షన్ కాదు, భయం. మనం ఎక్కడైతే నిజాయితీగా వర్క్ చేస్తామో అది సక్సెస్ అవుతుందో కాదో అన్న భయం, అంతే. దాన్నే నువ్వు టెన్షన్ అనుకుంటున్నావు. నువ్వు అనవసరంగా ఈడున్నవే. మోటివేషన్ స్పీకర్ అయిపో ఫస్ట్ నువ్వు. అంత లేదులే. రేపు ఈవినింగ్ కలుద్దాం. లేదు, రేపు కుదరదు. ఎందుకు? ఎందుకా? నువ్వు అలిగావని కాలేజ్లో క్లాసెస్ వదిలేసుకొని వచ్చాను. రేపటి నుంచి ఇంటర్నల్స్ ఉన్నాయి, వెళ్ళాలి. 2 రోజుల్లో వచ్చేస్తా. సరే సరే బాయ్, వెళ్ళాక కాల్ చేస్తా. ఎట్లా పోతున్నావు? డబ్బులు తీసుకురా. నేను ఏం చేసినా? నువ్వు తీసుకో. బాగా వచ్చినాయి కదా ఫోటోలు? చాలా బాగా వచ్చింది. ఉంచుకో. ఏందిరా ముచ్చట, సడన్ గా ఫోన్ చేసి బిల్లు తీసుకురాని ఆర్డర్ చేసినట్టు చెప్పినావు, ఏంది సంగతి మరి? ఇగో మామ బీర్లో పైసలు. ఏంద్రో ఇది కొత్త నువ్వు ఇస్తున్నావు పైసలు? పైసలు వచ్చినాయి మామ. కాదురా, ఎన్ని రోజులు మీ తన తాగి తింటే డబ్బులు ఎవరి అంత తెలియలే మామ. అవి మీరు ఎట్లా తెస్తుర్రు ఏంది అని నేను కూడా అంత పట్టించుకోలే. కానీ ఈరోజు పైసా పరమార్థం ప్రతిరూపం 2 కల్లారా చూసిండ్రా. మాటలు మంచిగా చెప్తున్నావు, మార్పు వచ్చింది రోయ్. మార్పు ఏమో తెలియదు కానీ ఈ ఫీలింగ్ ఇట్లనే ఉందిరా. మనకంటూ ఓ బరువు, మనతో ఓ భరోసా, ఈ 2 ఉంటే చాలరా జిందగీని ఎట్లయినా సరే హ్యాండిల్ చేయొచ్చు అనిపిస్తుంది. ఓడి అమ్మరే వీడు తాపించిన వీళ్ళకు మొత్తం ఎలా చెప్తున్నారు వారి. నేను పోతారా రే, నేను పోతా. అరే అరే పింఛన్ రాకపోయే దేవుడా, ఈ గోలు ఒక్కటే ఉంది, రేపు ఏం వేసుకోవాలనో ఏమో. ఏమైంది అమ్మా? గోళీలు అయిపోయినాయి, రేపటికి ఎట్లనో ఏమో. ఆడ అన్నం కూర ఉంది, వేసుకొని తిను. ఆగి అమ్మా. ఇగో
ఈ పైసలు తీసుకో అమ్మా, పైసలతో గోళీలు తీసుకో. మొన్న సత్తగ దగ్గర 5,000 తీసుకొచ్చినావు కదా, అవి కూడా ఇచ్చేసి. ఎక్కడికి రైని పైసలు? నేను పని చేసిన పైసలే అమ్మా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చా నీకేమన్నా? సరే ఒక్క నిమిషం ఆగు, నేను బయటకు వస్తున్నా. ఇచ్చారా నీకేమన్నా? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పరాదా మెంటల్ కూడా? మా బాబాయ్ వస్తున్నాడు ఇవాళ. అవునా? ఎప్పుడు? అవును. అయినా ఏంటి ఇంత సడన్ గా? సర్ప్రైజ్. ముఖం లెక్కనే ఉంది సర్ప్రైజ్. అంటే నేను బాగాలేనా? బాలేదు, నువ్వు కాదు నీ సర్ప్రైజ్. అయినా ఏంటంటే సడన్ గా ఈ బైక్ ఎవరిది? మా ఫ్రెండ్ వేలే. పెట్రోల్. టెన్షన్ పడకు, ఫర్ ద ఫస్ట్ టైం నా పైసలతో కొట్టించి ఎన్నరా మనం బయటకు పోదాం. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ అయినా కదా, మీ బాబాయ్ పెళ్ళికి ఎట్లకు నొప్పుకుంటాడు కదా. అంత ఎక్స్పెక్ట్ చేయకు, చీరి బొంద పెట్టాడు. నిజంగా మన మీదకి ఎంత బాగుందో కదా శివ. నిజంగా నువ్వు నాకు పడ్డావంటే అస్సలు నమ్మబుద్ధి వెన్నెలా. అవునా? నమ్మే. ఇందులో కూల్ కాఫీ బాగుంటుంది. మెదక్ మొత్తం తిరిగినాం అన్నట్టు. శివ, జస్ట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వస్తుంటాం అంతే. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయినాయి మరి? అయిపోయినాయి. ఇవాళ ఇంటికి రావాలి బాబాయ్ వచ్చాక. అంటే బస్కి ఉంటారుగా, రానిస్తలేరా మరి? లేదు, ఆ ఇన్సిడెంట్ తర్వాత బాబాయ్ డ్రాప్ చేస్తున్నాను. రావాలంటే కూడా బాబాయ్ వస్తున్నాడు. నా వల్లనే కదా. పోనీలే, దానివల్లే కదా నీకేం చేయాలో తెలిసింది. అట్లాంటావా? సరేలే, అలాగే. కానీ అవును, ఆ రోజు ఆటోలో అంత పెద్ద మాట అన్నవేంది? ఏమని? నీకు కావాల్సింది అయిపోయింది కదా అని. ఓ అదా, ఆ సిచ్యువేషన్లో ఏమనాలో అర్థం కాలే. పైగా మా పిన్ని గిట్లా అన్నది బాబాయ్ కొట్టినాక, ఈ రోజుల్లో అబ్బాయిలు వాడుకొని వదిలేస్తున్నారు, అందరినీ నమ్మొద్దమ్మా అని. అందరిని నమ్మద్దమ్మా అని మీ చిన్నమ్మ చెప్తే ఈ దద్దమ్మ నమ్మింది. ఇక నీ ముఖం ఏం నమ్మలే, జస్ట్ చెక్ చేసా ఏమంటావో చూద్దామని. మరి ఏమర్థమైంది లాస్ట్కి? అలా అన్నాక కూడా బస్ స్టాండ్కి వచ్చావుగా. అందుకే మస్తు మాట్లాడినావుగా. ఎట్లా మాట్లాడాలి అంత సీన్ అయినాక? ఓ అది నిజమేలే. భయపడ్డావా నేను నిజంగా వదిలేస్తానని? అంత లేదులే. వెన్నెల,
బుద్ధి తెలిసినప్పటి నుండి బుద్ధిగా ఒక్క రోజు కూడా మెలగలే. అలాంటిది నీ వల్ల నా బతికి ఒక అర్థం వచ్చింది, ఒక గంధం వచ్చింది. అట్లాంటి నిన్ను ఎట్లా వదులుకుంటా వెన్నెలా? మన బతుకులు సపరేట్ వెన్నెలా. నువ్వు పాలరాతి బండల మీద ఆడుకుంటూ పెరిగిన, నేను అలుకుత కుండల నడుమ పడుకుంటూ పెరిగిన. నువ్వు మీ ఇంట్లో మహారాణివో కాదో తెలియదు, మా ఇంట్లో మాత్రం దూరసానివే. చాలరా బాబు, హైప్తో చంపేసేలా ఉన్నావు. అరే మా బాబాయ్ కాల్ చేస్తున్నాడు. బాబాయ్ క్యాంటీన్లోనే ఉన్నాను. సరే బాబాయ్, సరే. శివ, మా బాబాయ్ వచ్చేస్తున్నాడు, నన్ను కాలేజ్లో డ్రాప్ చేయి. సార్ బిల్ సార్. స్కానర్ ఉందా? ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. సరేరా, బాయ్, మరి రేపు కలుద్దాం. అంతేనా? ఏం లేదా? ఏంటి ఉండేది, ఇది కాలేజ్. ఓకే. ఇక నుంచి మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ రావు శివ. వీడియో ఎట్లా చేస్తుండు? ఆమె కూడా అట్లా చేయదు కదరా.